రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. భారతదేశానికి ఉప ప్రధానమంత్రిగా ఒక వ్యక్తిని నియమించున్నారంటూ కూడా ప్రజల్లో కొన్ని స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. అయితే రీసెంట్గా భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 5 దేశాల పర్యటన ముగించుకుని నిన్న ఢిల్లీకి అయితే వచ్చారు. తర్వాత కేంద్ర క్యాబినెట్కి సంబంధించి అత్యవసర భేటీని కూడా ఆయన పెట్టడం జరిగింది. ముఖ్యంగా 4.5 గంటల పాటు ఈ మీటింగ్ జరిగింది. అందరినీ కూడా రావాలని చెప్పి డిమాండ్ చేశారు. ఇద్దరైతే రాలేదు. ఒకరు మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే నడ్డా గారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, వీళ్ళిద్దరూ కూడా రాలేదు. అయితే ఇప్పుడు భారతదేశానికి ఉప ప్రధానమంత్రి అవసరం ఉంది అంటూ కూడా చాలామంది మాట్లాడుతున్నారు. నిజానికి కాన్స్టిట్యూషన్లో అది లేదు, రాజ్యాంగబద్ధం కూడా కాదు. కానీ ఒక వ్యక్తి పేరు వినిపిస్తుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎస్, మీరు వింటున్నది వాస్తవం. అతన్ని పెడుతున్నారా లేదనే విషయం పక్కన పెడితే ఈ స్పెక్యులేషన్స్లో అతని పేరైతే వినిపిస్తూ ఉంది. ఇక కేంద్రంలో ఈ క్యాబినెట్ మినిస్టర్స్కి సంబంధించి మొత్తం 72 మంది ఉన్నారు. అందులో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు, ఆయనతో పాటు 30 మంది క్యాబినెట్ మినిస్టర్స్, అలాగే 5 మినిస్టర్స్ ఆఫ్ స్టేట్స్, అలాగే ఇండిపెండెంట్గా ఉన్నారు వాళ్ళందరూ కూడా. అలాగే ఇతర స్టేట్స్ నుంచి 36 మంది మినిస్టర్స్ ఉన్నారు. మొత్తం కూడా 72 మంది. సో వీళ్ళందరినీ కూడా మార్చే ప్రయత్నంలో నరేంద్ర మోడీ గారు ఆలోచన చేస్తూ ఉన్నారని చెప్పేసి అంటూ ఉన్నారు. సో అందులో భాగంగానే ఇప్పుడు ఉప ప్రధానమంత్రిని తీసుకురావాలి అనే ఒక ఆలోచనతో కూడా ముందుకు వెళ్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఇంతకుముందు భారత్కి ఉప ప్రధానమంత్రిగా 3 వ్యక్తులు ఉన్నారు. సో తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత ఉప ప్రధానమంత్రిగా ఎవరు కూడా లేరు. అయితే చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావడంలో కూడా ఒక ఆలోచన చేస్తుంది బీజేపీ. ఎందుకంటే నార్త్తో పోల్చుకుంటే సౌత్లో బీజేపీ హవా అంత లేదు, అన్ని సీట్లు కూడా రావు. అలాగే మినిస్ట్రీ సీట్స్ కూడా పెద్ద ఎత్తున పోటీ చేసినా కానీ వారు గెలవట్ల. ఇటు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ. ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగంగా ఉన్నా కానీ బీజేపీ హవా అయితే నడవదు. ఇటు తెలంగాణలో ఇప్పుడిప్పుడే బీజేపీ పుంజుకుంటుంది. ఇక కర్ణాటకలో పాస్ట్లో బీజేపీ అలయన్స్తో అక్కడ గవర్నమెంట్ వచ్చినా కానీ అది ఎక్కువ రోజులు ఉండలేదు. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇక తమిళనాడు మీ అందరికీ తెలిసిందే, ఇప్పుడిప్పుడే తమిళనాడులో బీజేపీ ఓటింగ్ పర్సెంట్ పెరుగుతుంది. ఇక ఈ స్టేట్స్లో నుంచి సీనియర్ లీడర్స్ని ఎవరన్నా తీసుకుందామంటే ఎవరు కూడా పెద్దగా కనిపించట్లేదు. అండ్ ఈ స్టేట్స్లో బాగా సీనియర్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. కాబట్టి అతనికి ఇచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా స్పెక్యులేషన్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. ఒకసారి క్లియర్గా నేను మరింత విషయాన్ని వివరించే ప్రయత్నం చేస్తా. అసలు నిన్న క్యాబినెట్ మీటింగ్లో దేని గురించి డిస్కషన్ చేశారు అనే విషయాన్ని కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 5 దేశాల పర్యటనను ముగించుకుని ఢిల్లీ చేరిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యవసర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. గురువారం రాత్రి 4.5 గంటల పాటు కొనసాగింది ఈ భేటీ. ఈ మధ్య కాలంలో ఇంత సుదీర్ఘంగా భేటీ కావడం ఇదే తొలిసారి. ఇందులో పలు అంశాలు చర్చకు వచ్చాయి. దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులు, అలాగే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతున్న ఆ ఉద్రిక్తల ప్రభావం నేపథ్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై మంత్రివర్గం చర్చించింది. ఇంకా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన కేంద్ర మంత్రివర్గ సమావేశం 4.5 గంటల పాటు కొనసాగింది. సేవా తీద్లో జరిగిన ఈ ఏడాది తొలి పూర్తి స్థాయి మంత్రివర్గ సమావేశం ఇది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా 3వసారి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న ఈ తరుణంలో ఈ సుదీర్ఘ భేటీ ఏర్పాటు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక దక్షిణ కొరియా జెనీవా పర్యటనలో బిజీగా ఉండడం వల్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈ సమావేశానికి హాజరు కాలేదు. కాగా ఈ భేటీలో పలు మంత్రిత్వ శాఖలతో పాటు కేబినెట్ కార్యదర్శి, నీతి ఆయోగ్ తమ పవర్ ప్రజెంటేషన్ను సమర్పించాయి. 9 మంత్రిత్వ శాఖలు తమ పనితీరు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై వివరణాత్మకంగా బ్రీఫింగ్ అందించాయి. పెట్రోలియం మంత్రిత్వ శాఖ పనితీరుపై ప్రధానంగా చర్చ జరిగినట్లు చెప్తున్నారు. ఎందుకంటే మనకి పెట్రోల్, ఆయిల్ దీనికి సంబంధించి, అలాగే గ్యాస్, వీటికి సంబంధించి
భారత్కి కొంతవరకు కొరత అయితే కనిపిస్తుంది. కాబట్టి దీనిపైన ఎక్కువగా సుదీర్ఘంగా చర్చించే అవకాశం కూడా ఉంది. ఇక విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ ప్రధాని ఇటీవల చేపట్టిన 5 దేశాల పర్యటన, దాని కీలక దౌత్య ఫలితాలపై మంత్రులకు వివరణ ఇచ్చారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ పశ్చిమ ఆసియా సంక్షోభం, దాని ఆర్థిక ప్రభావాలను ప్రస్తావించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రిత్వ శాఖలను ఆదేశించినట్లు తెలుస్తుంది. ఇక ఇంధనం, వ్యవసాయం, ఎరువులు, విమానయం, షిప్పింగ్, లాజిస్టిక్స్ వంటి రంగాలకు ఈ సమావేశంలో ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చారు. ఇక పాలన సంస్కరణలు, వికసిత్ భారత్ 2047, ఇక పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం వంటి కీలక అంశాలపై చర్చించారు. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణ లక్ష్యాన్ని నినాదంగా కాకుండా నిబద్ధతగా భావించి పనిచేయాలని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులను కోరారని చెప్తా ఉన్నారు. ఇక పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో పార్టీ సాధించిన ఘన విజయంపై ప్రధాని మోదీని మంత్రివర్గ సహచరులు ఈ సమావేశంలో అభినందించినట్లు కూడా ఆయా వర్గాలు పేర్కొన్నారు. ఇప్పుడు ఏదైతే ఈ క్యాబినెట్ మినిస్టర్స్ని మార్చే ధోరణిలో వెళ్తుందో బీజేపీ, ఇటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఈ స్టేట్స్ నుంచి కూడా ఎవరైతే ఇప్పటివరకు ఉన్నారో సహాయక మంత్రుల కింద వారి పదవుల నుంచి కూడా తొలగించే అవకాశం కూడా, ఎందుకంటే వారి టెన్యూర్ కూడా పూర్తయింది. సో వారి ప్లేస్లో కొత్త పర్సన్స్ని కూడా తీసుకొచ్చే ఆలోచన బీజేపీ చేస్తుంది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మనతో పాటు ఇచ్చేందుకు మా ప్రతినిధి మహీందర్ లైన్లో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహీందర్, చెప్పండి, అంటే భారతదేశానికి ప్రధానమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి పేరైతే మాత్రం ఇప్పుడు ప్రజల్లో ఒక స్పెక్యులేషన్ లాగా నడుస్తూ ఉంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అలాగే నరేంద్ర మోదీ గారిది ఇదే చివరి మీటింగ్ అంటూ కూడా చెప్తా ఉన్నారు, క్యాబినెట్ మీటింగ్. ఏంటి దీనికి సంబంధించిన సమాచారం? థ్యాంక్ యూ తేజ. జాతీయ రాజకీయాల్లో ఒక కీలక మార్పు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నిన్న సుదీర్ఘంగా జరిగిన కేబినెట్ భేటీలో చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయాలంటే ఒక కీలకమైన నాయకుడు అవసరం. అందులో భాగంగా ఒక వ్యక్తిని అందుబాటులోకి తీసుకుంటే ఆ వ్యక్తికి జాతీయ స్థాయిలో ఇటు సౌత్ లో కూడా పూర్తి స్థాయిలో ప్రభావం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడుకి ఆ పదవి ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఇప్పుడు సంక్షోభం వైపు వెళ్తున్న నేపథ్యంలోనే చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే అంతేకాకుండా రాబోయే రోజుల్లో జూన్ లో రాజ్యసభ ఎన్నికలున్న నేపథ్యంలోనే ఆయా పదవులకు అంటే కొత్త మందిని తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రాజ్యసభకు సంబంధించి సుమారుగా ఇక్కడ ఏదైతే 24 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలోనే ఇప్పుడు కేంద్రంలో మంత్రి పదవులు అనుభవిస్తున్న కొద్ది మంది పదవులు కూడా తొలగించి కొత్త వారిని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రాబోయే రోజులు అంటే 2047 నాటికి దేశం సూపర్ పవర్ దేశంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇటు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలోనే అదే విజన్ తో చంద్రబాబు ఇక్కడ ఏపీలో ముందుకు సాగుతున్నాడు. కాబట్టి ఈ ఇరువురికి కూడా ఒకే విజన్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా తనకు అవకాశం కల్పించేందుకు మెండుగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబుకు గతంలో కూడా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన అనుభవం ఉంది. కాబట్టి సౌత్ లో ఖచ్చితంగా బీజేపీ కావచ్చు, లేదంటే ఎన్డీఏ కూటమికి అధికారం కట్టబెట్టేందుకు ఒక అవకాశం ఉంది. అంతేకాకుండా ఆయన ఒక సరైన వ్యక్తిగా భావించినట్లుగా కేంద్రం తెలుపుతుంది. అంతేకాకుండా మోడీతో పాటు అమిత్ షాకు మిగతా కేంద్రంలో ఉన్న నాయకులందరూ కూడా అత్యంత సన్నిహితంగా ఉంటూ రాజకీయాలు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దేశ రాజకీయాల్లోకి ఇటు చంద్రబాబును మరొకసారి లాగేందుకు అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగా రాబోయే రోజుల్లో దేశానికి ఉప ప్రధాని స్థాయికి కూడా ఆయన తీసుకుంటాము అని చెప్పి ఒక వాదన అయితే తెర మీదకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతమైన ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నేపథ్యంలోనే ఇప్పటికిప్పుడు ఈ పదవులు ఇవ్వడం అనేది అసాధ్యం. కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో కీలక మార్పులు చేసే దిశగా చంద్రబాబు కనిపిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా సౌత్ కు సంబంధించి బీజేపీ కావచ్చు, ఎన్డీఏ కూటములకు సంబంధించి అధికారాలు చేపట్టాలి, ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉండాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని కనుక దేశ రాజకీయాల్లోకి తీసుకుంటే సౌత్ లో ఇటు బీజేపీకి, ఎన్డీఏకు, ఇటు ఆయనకు కూడా మంచి గుర్తింపు ఉంటుంది, పార్టీలు కూడా బలపడే అవకాశం ఉంటుందని చెప్పి బీజేపీ భావిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే రాబోయే రోజుల్లో
ఏదైతే రాజ్యసభకు సంబంధించి 8 ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే 24 రాజ్యసభ స్థానాలకు జూన్ లో ఎన్నికలు ఉంటున్నాయి కాబట్టి ఈ ఎన్నికల నేపథ్యంలోనే వారు కూడా తీసుకుంటే ఖచ్చితంగా మార్పులు చేసే అవకాశం ఉంది కాబట్టి గడిచిన 10 ఏళ్లలో ఎవరైతే మంత్రులుగా పనిచేశారో వారందరికీ ఉద్వాసన పలికి కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఆలోచన కనిపిస్తుంది. అంతేకాకుండా ఏదైతే జనతా కాంగ్రెస్ ఏదైతే బొద్దింకలకు సంబంధించి ఉందో కాక్రోచ్ కు సంబంధించిన పార్టీలు కూడా ఇప్పుడు యువతను ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కాబట్టి యువతకు అంటే కేంద్రంలో ఎవరైతే ఎంపీలుగా ఉన్నారో వారికి సంబంధించి కావచ్చు, లేదంటే రాజ్యసభ నుండి ఎంపికయ్యే వారు కావచ్చు, వారిలో యువతను ఎక్కువగా పార్టీలోకి తీసుకుని పదవులు ఇచ్చేందుకు కూడా ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీరన్నిటిని ఇటు ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, లేదంటే మిగతా వాళ్ళకు సమాధానం చెప్పాలంటే ఖచ్చితంగా యువతకు ఎక్కువ అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా విజనరీ లీడర్స్ ఎవరైతే ఉంటారో, నాయకులు ఉంటారో వారికి పదవులు ఇచ్చేందుకు కూడా పౌలు కదుపుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా సుమారు అంటే నిన్న 4 గంటల పాటు సమీక్ష ఏదైతే ఈ కేబినెట్ సమావేశం నిర్వహించారో దీంట్లో దేశ ఆర్థిక వ్యవస్థ కావచ్చు, ఇంధనం కావచ్చు, విదేశీ పెట్టుబడులు కావచ్చు, వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది. వాటి మీద ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నారో వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి, ప్రజలకు ఎటువంటి దిశానిర్దేశం చేయాలి, కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఏ విధంగా దాన్ని సరిచేసే మార్గాలు వెతుక్కోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఈ కీలక పరిణామాలు రాబోయే రోజుల్లో ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రైతులు కావచ్చు, నిర్మాణ రంగం కావచ్చు, ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ వినియోగించే వారిపైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒకవైపు యువతను కూడా ఆకట్టుకోవాల్సిన అవసరం బీజేపీ పార్టీకి ఇప్పుడు అంటే వారికి కనువిప్పు కలుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే యువతకు సంబంధించి గతంలో చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేదంటే ఈ రీసెంట్ గా వచ్చిన బొద్దింకల పార్టీకి సంబంధించి ఏదైతే ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ లో కానీ వారికి పెరుగుతున్న సంఖ్యను చూసినట్లయితే బీజేపీలో ఒక వణుకు పుట్టిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా యువతను టార్గెట్ చేసి రాబోయే రోజుల్లో కేంద్రంలో ఏదైతే కేబినెట్ లోకి మంత్రులుగా తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇటు విజనరీగా ఉన్న చంద్రబాబును 2047 కల్లా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే విధంగా తయారు చేయడమే కాకుండా ఇటు సౌత్ లో అటు నార్త్ లో కూడా ప్రభావాన్ని చూపే విధంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ. సో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఉప ప్రధానమంత్రిగా రేసులో ఇద్దరున్నారు. బీహార్ నుంచి నితీష్ కుమార్, ఇటు సౌత్ నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు. సో వీళ్ళిద్దరూ కూడా ఈ ఉప ముఖ్యమంత్రి రేసులు అయితే ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అలాగే ముఖ్యంగా ఈ తెలుగు 2 రాష్ట్రాల నుంచి కూడా ఇద్దరు మినిస్టర్స్ని కూడా తప్పించే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అందులో టీడీపీ పార్టీకి సంబంధించిన పర్సన్ రామ్మోహన్ నాయుడు, ప్రస్తుతం ఆయన కేంద్రంలో ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారు. సో రీసెంట్గా ఈ ఫ్లైట్స్కి సంబంధించిన కొన్ని ఇష్యూస్ జరగడం వల్ల ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఆయన్ని తప్పించే అవకాశం కూడా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ఆయన ప్లేస్లో ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారికి వేరే శాఖలో ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్తా ఉన్నారు. అలాగే ఇటు తెలంగాణకు చూస్తే బండి సంజయ్, ఎవరైతే రీసెంట్గా బండి సంజయ్ ఉన్నారో బీజేపీ పార్టీకి సంబంధించి, ఆయన కొడుకు ఏదైతే రీసెంట్గా ఫోక్సో కేసులో ఇరుక్కున్నారో దానివల్ల ఆయన పదవికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఆయన ప్రస్తుతం హోంశాఖకి సహాయక మంత్రిగా ఉన్నారు. ఆయన్ని తప్పించే అవకాశం ఉంది. ఆయన ప్లేస్లో వేరే పర్సన్ ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీలో ఉన్న లీడర్ని తీసుకొచ్చే అవకాశం కూడా ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. సో చూద్దాం. మరి నిన్నైతే మాత్రం సుదీర్ఘంగా 4 గంటల పాటు చర్చలు అయితే జరిగాయి. ఈ చర్చలో చాలా అంశాలపైన ప్రధానమంత్రి మాట్లాడటం జరిగింది. అలాగే ఇప్పుడు ఏదైతే మంత్రివర్గం ఉందో అంతా కూడా మార్చి యువతను ఎక్కువగా ప్రోత్సహించి తీసుకురావాలి అనే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అలాగే మరీ ముఖ్యంగా ఈ క్యాబినెట్ మీటింగ్ 2029 ఎలక్షన్స్ గురించి కూడా ముఖ్యంగా సిద్ధం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అలాగే మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ గారిది ఇదే చివరి క్యాబినెట్ మీటింగ్ అంటూ కూడా కొన్ని స్పెక్యులేషన్స్ నడుస్తూ ఉన్నాయి.